విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని చెప్పారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, వైజాగ్ వాసుల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు అన్నారు. అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఏళ్ల తరబడి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో వాటిని పెండింగ్ లో ఉంచడానికి గల కారణాలు తెలపాలంటూ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని కోరారు. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలని, అలాగే వారు అప్రమత్తంగా అత్యుత్తమంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదికనపై కేబినెట్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయస్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగవలి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీపై కుడి ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనను ఆమోదించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను వీలైనంత త్వరగా లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దేశంలో నెంబర్ 1 గా నిలబెట్టడమే తమ లక్ష్యమని వెల్లడించారు. విశాఖ ఉక్కు 35,000 కోట్ల రుణభారం ఉందని తెలిపారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇది మొదటి ప్యాకేజీ అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఒడిశాలో సొంత గనులున్నాయి, కానీ అక్కడ ఇంకా మైనింగ్ మొదలు కాలేదని వెల్లడించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి చెప్పారు. ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఏ మొహం పెట్టుకుని అడిగామంటూ మండిపడ్డారు. హామీల అమలుపై మహారాష్ట్ర, హర్యానాలో చెప్పిన అబద్ధాలని ఢిల్లీలో చెబుతున్నారని ఆమె విమర్శించారు. తప్పుదారిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారని, అంతే తప్ప కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని, ఎవరిని కుట్రలు చేసినా హస్తిన పీఠం తమది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి హాట్ టాపిక్ గా మారింది. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసిన ఈ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గంటకో మలుపు తిరుగుతూ ఉన్న ఈ కేసులో ముంబై పోలీసులు మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వాడు వీడు కాదని, అసలు నిందితుడు తమ అదుపులో లేడంటూ బాంబు పేల్చారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భారత మండపం యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఎక్స్పో కొనసాగుతోంది. ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు రవాణా రంగ సంస్థల భాగం కానున్నాయి. నేటి నుంచి జనవరి 22వ తేదీ వరకు గ్లోబల్ ఎక్స్పో కార్యక్రమం కొనసాగనుంది. ఇక ఈ ఎక్స్పోలో పెవిలియన్ ఏర్పాటు చేసిన మేకా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన ఒలెక్ట్రా సంస్థ, ఇక మేకా సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ బస్సులు, ఈ ట్రక్కులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఎక్స్పోను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. 2 విడతల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2 విడత సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించారు. అతి త్వరలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళా ఊహించని రీతిలో కొనసాగుతుంది. ప్రయాగ్రాజ్ మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతోంది. ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు రోజుకు మరింత పెరుగుతున్నారు. 3 రోజుల్లో దాదాపు 6 కోట్ల మందికి పైగా మహాకుంభమేళాలో పాల్గొన్నారని అధికారులు లెక్క తేల్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయులతో కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు వస్తూ ఉండటంతో ప్రయాగ్రాజ్ జనసందోహంగా మారింది. వచ్చే నెల 26 వరకు జరిగే ఈ మహాకుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. కాగా ఈ మహాకుంభమేళా గురించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష హోరెత్తింది. జంగ్ సరెన్ పేరుతో బీఆర్ఎస్ రైతు దీక్షలు తలపెట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని దీక్ష నిర్వహించింది. రైతు దీక్ష వేదికగా రేవంత్ సర్కార్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి తెలంగాణను ఉద్ధరించారని ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటుగా కేటీఆర్ అభివర్ణించారు. 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చా అని అబద్దాలు ఆడారని విమర్శించారు. 6 గ్యారంటీలు ఇచ్చి అర గ్యారంటీలు మాత్రమే అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, మహిళలు సహా అందరినీ రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్లో మైదుకూరుకు వెళ్తారని అక్కడి అధికారులు తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త ప్రయోజనాలపై మహిళలకు సీఎం పలు సూచనలు చేరున్నట్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అన్నారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో డెకల్తాన్ ఆన్లైన్ యాప్ పేరుతో భారీ గణన మోసం కలకలం రేపుతోంది. ఈ యాప్ ద్వారా 1,00,000 పెట్టుబడి పెడితే ఆ 1,00,000కు 3 నుంచి 5,000 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని, రోజుకు 5,000 రూపాయల చొప్పున తీసుకువచ్చని నమ్మించడంతో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన అనేక మంది సుమారు 1 కోటికి పైగా డిపాజిట్ పెట్టినట్లు తెలుస్తోంది. వారిలో పెట్టుబడి పెట్టిన కొందరికి కొద్ది రోజుల పాటు చెప్పినట్టుగానే డబ్బులు చెల్లిస్తూ నమ్మకాన్ని కలిగించారు. ఇక కొన్ని రోజుల తర్వాత డబ్బులు రావడం ఆగిపోయాయని, ఇదేంటని అడిగితే ఎవరు స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీస్ శాఖలో పనిచేసిన వారు కూడా కొందరు మోసపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవం కోసం 11 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మూతపడే స్థాయికి చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామని, ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఉక్కురెక్కల ఆయుధాలతో ఏపీ సరికొత్త శిఖరాలకు ఎదుగుతుందని, లక్షల మంది జీవితాలను మార్చుతోందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏసీబీ డీజీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ప్రైవేట్ టెక్నాలజీస్ కాంట్రాక్టర్ నిధుల మళ్లింపులో మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పాత్ర ఉందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. 75 లక్షల నకిలీ ఖాతాలకు మళ్లించారని పేర్కొన్నారు. మిగతా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. డబ్బు ఇవ్వకపోతే నార్కటిక్ కేసు పెడతానంటూ అగ్రిగోల్డ్ కేసులో సునీల్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తులసిబాబుతో కలిసి నిధుల దుర్వినియోగం చేశారని తెలిపారు. 96 మంది నకిలీ బాధితులకు 75 లక్షల డబ్బులు పంపారని చెప్పారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి అర్జిత సేవ టికెట్లకు సంబంధించి ఏపీఆర్ నెల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. లక్కీ డిప్లో ఎంపికైన వారికి టికెట్ల కేటాయింపు జరగనుందని పేర్కొన్నారు. కళ్యాణం, ఉంజల్ సేవ, అర్జిత మహోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి వైరలవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలో చాగంటికి అవమానం అని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. అసలు వాస్తవం ఇది అంటూ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని బీఆర్ నాయుడు తెలిపారు. తప్పు చేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. హన్మకొండలోని కుమారపల్లి మసీదు దగ్గర రోడ్డు దాటుతున్న షాహిద్ అనే బాలుడిని ఓ కానిస్టేబుల్ బైక్ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్థానికులు కానిస్టేబుల్ ప్రశ్నించగా నేనేం కావాలని చేయలేదని, కావాలంటే కేసు పెట్టుకోండి అంటూ దురుసుగా మాట్లాడి వెళ్లిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఓ వ్యక్తి చేసేది కాంట్రాక్టు ఉద్యోగమైనా తాను మెడికల్ ఆఫీసర్ని డిఎంహెచ్ఓ పేరిట ఆర్ఎంపీ పీఎంపీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఉదంతం కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. దేవునిపల్లి పల్లె దవాఖానాలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న బాలకృష్ణ తాను దేవునిపల్లి మెడికల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ఆర్ఎంపీ పీఎంపీల వద్ద వసూలు చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు తెలిపారు. బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్లో ట్వీట్ చేశారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవటం ఎంతో దూరంలో లేదన్నారు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత 10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన వాదనకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం, తెలంగాణ ప్రజల విజయం అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. కాకినాడ జిల్లా కేంద్రంలో ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న డీప్ వాటర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోర్టుకు బొగ్గు తరలించేందుకు కంపెనీ లారీలను పక్కన పెట్టి మరో టిప్పర్లలో లోడింగ్ చేస్తున్నారు. వందల సంఖ్యలో లారీ యజమానులు తరలివచ్చి లోడింగ్ పనులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీల యాజమాన్యంతో చర్చలు జరిపారు. విషయం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని లారీ యజమానులు పట్టుబట్టారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, అనసూయ దంపతులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు ముథోల్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్తామని ఇంటి నుంచి బయలుదేరారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి బయలుదేరిన దంపతులు కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన అప్పు తీర్చాలి అడిగినందుకు యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడ్తో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో దివ్య అనే యువతి కుటుంబంతో కలిసి నివసిస్తుంది. అదే కాలనీకి చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబానికి ఆమె సుమారు 20 లక్షల రూపాయలు అప్పు ఇచ్చింది. అయితే అప్పు తిరిగి ఇచ్చే విషయంలో రోజు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవని స్థానికులు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో దివ్య తల్లిపై సంతోష్ దాడి చేశాడు. ఆమె తలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో దివ్య ఆసుపత్రి నుంచి సోఫీనగర్ కు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో అడ్డుపడిన సంతోష్ సర్జికల్ బ్లేడ్ తో దివ్యపై దాడి చేశాడు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమల గ్రామంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిర్వహించిన జల్లికట్టులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సోడికానిపాలెం గ్రామానికి చెందిన నరసింహులు కన్నుకు తీవ్ర గాయం కాగా చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. కుప్పం మండలానికి చెందిన సీనుకు సైతం జల్లికట్టులో తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. జల్లికట్టులో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుప్పం నియోజకవర్గంలో జల్లికట్టును నిషేధించాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం బొట్రుపాలెం గ్రామంలోని ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు చెందిన కంది పంటను గుర్తుతెరని వ్యక్తులు దగ్ధం చేశారు. 6 కాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను గుర్తుతెరని వ్యక్తులు తగలబెట్టడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగలబెట్టిన పంట విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్ తయారు చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టించి జనాలను మోసం చేస్తున్న 14 మంది ముఠా సభ్యులను గుర్తించి స్పెషల్ ఆపరేషన్ టీం ద్వారా పట్టుకున్నట్లు వారు పేర్కొన్నారు. ముఠా సభ్యులు విస్తృతంగా నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారు చేసి అవి సరైన ధృవీకరణ లేకుండా అమాయకులకు విక్రయించి భారీ మొత్తంలో దోచుకుంటున్నారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడుతూ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మకు చీర, పూలు, గాజులు పెట్టి గాడిదపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నాయకులు హెచ్చరించారు. నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి పట్టణ అభివృద్ధిలో భాగంగా శరవేగంతో సిసి రోడ్లను, వివిధ కులాల కమిటీ హాళ్లను, ముస్లిం సోదరుల కోసం శ్మశాన వాటిక వాహనాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సిసి రోడ్లు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో చేపడుతున్న నూతన వసతి భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మురళీ నాయక్ పరిశీలించారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణపు పనులన్నింటినీ రానున్న విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు. 90 మంది లబ్ధిదారులకు 28,50,306 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చెప్పదని నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పార్కు మొత్తం తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. రాబోయే వర్షాకాలంలోపు వెలుగుమట్ల అర్బన్ పార్క్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సహజ సిద్ధంగా అటవీ ప్రాంతాలు ఉండటం మన సంపదని పేర్కొన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద ప్లాస్టిక్ వాడకం నిషేధించాలన్నారు. చిరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను స్వశక్తి మహిళా సంఘాలచే స్టాల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రంలో మహాత్ముడికి అవమానం జరిగింది. సర్పవరం పప్పుల మిల్లు సెంటర్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం దగ్గర పేకాట శిబిరంను ఏర్పాటు చేశారు. మనల్ని ఎవడరా ఆపేది అనే తీరులో జనసేన కార్యకర్తలు బహిరంగంగా రాత్రంతా పేకాట ఆడినట్లు స్థానికులు తెలుపుతున్నారు. పేకాటపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పేకాట రాయులను చెదరగొట్టి కేసు కట్టకుండా చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదాలతో ఏటూరు నగరం బస్టాండ్ నుండి వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేశారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు వాడాలని, అతి వేగం మంచిది కాదని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏఎస్పీ అన్నారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ నాయకులు ఆయనను ఘన స్వాగతం పలికారు. అనంతరం మందకృష్ణ మాదిగ డప్పు కొడుతూ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లోని ఫిబ్రవరి 7న జరిగే దండోర ప్రదర్శన సభ విజయవంతం చేయాలని కోరారు. వర్గీకరణ సాధించే దిశగా నిర్వహిస్తున్న సభలో మాల మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ హాజరయ్యారు. విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పోలీసులు ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలని కమిషనర్ తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. విశాఖ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న విస్తృతంగా పర్యటించారు. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీల చేతిలో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో జీడీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో తుంగభద్ర నది నుంచి ఇసుక బకారసులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల తుంగభద్ర నదికి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక రవాణా అరికట్టారని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ జెండా ఆవిష్కరణ చేశారు. సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని తెలిపారు. మహాసభల పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందాకరత్, బివి రాఘవులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవక ముందే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరి మీద కేసులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. ఆర్బీఐ అనుమతులు లేకుండా డబ్బులు మళ్లించారని ఆరోపించారు. ఒకవేళ కేటీఆర్ మీద పెట్టింది లొట్టపీసు కేసీ అయితే ఏసీబీ, ఈడీ ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఢిల్లీలో తెలంగాణ పరువును మంటకెలిపారని మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. 40 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. బాండ్ రూపంలో కేటీఆర్ కు 40 కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంత జరిగినా కేటీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రోలో వైద్యులు గుండెను తరలించారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీ కపూల్ గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మనిషి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన వైద్యులకు సంపూర్ణంగా సహకరించిన మెట్రో యాజమాన్యాన్ని నగరవాసులు అభినందిస్తున్నారు. సాధారణంగా మనిషి అవయవాల్ని అంబులెన్స్ లో, ఫ్లైట్స్ లో తరలిస్తుంటారు. అయితే నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్ ను మెట్రో ఎంచుకున్నారు. పార్టీ మారతారని వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కొందరు వ్యక్తులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడటం లేదని, పక్కచూపులు చూస్తున్నాడని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. పక్కచూపులు, పైచూపులు, కింది చూపులు చూసేందుకు తాను కడియం శ్రీహరి కాదని అన్నారు. ప్రజలు తనకు గులాబీ జెండాపై 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారని, ఎవరు ఎన్ని చెప్పినా తాను పార్టీ మారేదే లేదని స్పష్టం చేశారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలై మంచి టాక్ దక్కించుకుంది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. ఈ సందర్భంగా టీం ఏర్పాటు చేసిన పార్టీలో మహేష్ బాబు పాల్గొన్నారు. చిత్ర బృందంతో ఆయన కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో కలిసి నటించిన మహేష్, వెంకటేష్ పాత్రలను ఉద్దేశిస్తూ ఓకే ఫ్రేమ్ లో చిన్నోడు పెద్దోడు అదర్స్ అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వైకాపా హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఇక దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలని, శాఖల వారీగా ఖర్చుల వివరాలు ప్రతి నెలా వెల్లడించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించారన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజల ఆదాయం పెరిగేలా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై ఈ నెల 23న సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కోటా ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే 2 నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో తెలపాలని భట్టి ఆదేశించారు. నీటి వాటాల పాపం బీఆర్ఎస్ తీనని 10 ఏళ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను 10 ఏళ్లుగా పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆక్షేపించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందంతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తాత్కాలిక కేటాయింపులపై ప్రతి ఏడాది సంతకాలు చేసింది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 70% వాటా రావాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాంప్సెక్స్ చట్ట ప్రకారం మ్యాజిక్ మష్రూమ్స్ లను నిషేధ
మాదక ద్రవ్యాలుగా వర్గీకరించలేమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. పుట్టగొడుగులు సహజంగా వచ్చే ఫంగస్ అని కోర్టు పేర్కొంది. డ్రగ్స్ కు సంబంధించిన నేరానికి సంబంధించి 90 రోజులుగా జైల్లో ఉన్న కర్ణాటక వ్యక్తి కేసును వాదిస్తూ జస్టిస్ పివి పున్షికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కేసులోనే కర్ణాటక, తమిళనాడు హైకోర్టుల్లో గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ కేరళ హైకోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చింది. 2036 ఒలింపిక్స్ ను అహ్మదాబాద్ లో నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా పెట్టుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కు లేఖను సమర్పించిన నెలల తర్వాత ఆతిథ్యానికి సంబంధించిన ప్రభుత్వ ప్రణాళికలపై మొదటిసారి అధికారిక ప్రకటన చేశారు. మొహాసానా జిల్లా వాద్నగర్ అత్యంత ప్రాచీన నగరాలలో ఒకటి అన్నారు. నగరం ప్రతి యుగంలో దేశ సంస్కృతిని ప్రభావితం చేస్తుందన్నారు. 2036 ఒలింపిక్స్ ను అహ్మదాబాద్ లో నిర్వహించాలని, వాద్నగర్ కు చెందిన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఈవెంట్ కు పంపాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని అమిత్ షా పేర్కొన్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కో తరపున 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్నారు. అందులో 96 మంది సైన్యం నుంచి బయటకొచ్చారు. కొందరు స్వదేశానికి తిరిగొచ్చారు. మరికొందరు రష్యా దళాలతో పనిచేయటం లేదు. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారిలో 16 మంది ఆచూకీ లేదన్నారు. రష్యా వారిని మిస్సింగ్ కేటగిరీలో చేర్చినట్లు ప్రకటించిందన్నారు. మిగిలిన వారిని త్వరగా స్వదేశానికి రప్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. తాజా పురోగతి నేపథ్యంలో ఆదివారం నుంచి ఈ ఒప్పందం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రాజకీయ, భద్రతాపరమైన మానవతా అంశాలను సమీక్షించి యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజకరమని అర్థం చేసుకున్న తర్వాత ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోదించాలని సెక్యూరిటీ కేబినెట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని ప్రధాని కార్యాలయం పేర్కొంది.